గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి ఐఎమ్ ఎక్సైటెడ్. తమ ఆటలతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తున్న 3 తెలుగు తేజాలు, ఒక సిల్వర్ స్క్రీన్ బ్యూటీ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద్రోణవల్లి హారిక, గుతా జ్వాల, మధు శాలిని అండ్ ప్రజ్ఞాన్ ఓజా. Guys, happy new year. ఎలా ఉందంటే నాకు ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ సో మెనీ రీజన్స్. ఫస్ట్ టైం మీ ముగ్గురు రావడం, సరే శాలిని ఎలాగో మా కుటుంబం. సో మేము వీఆర్ గ్రేట్ ఫ్యాన్స్ ఆఫ్ స్పోర్ట్స్. మళ్ళీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీ ముగ్గురు. అలాగే శాలిని, ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా వీళ్ళతో ఈ గేమ్ ఆడడం. నీ ఫీలింగ్ ఎలా ఉంది ఈరోజు? నాకా చాలా ఆడ్ మన్ అవుట్. She might start playing a sport from now on. I should have better. Yeah. నార్మల్ గా ఏమైనా స్పోర్ట్స్ ఆడేదేనివా? చెస్ ఆడేదాన్ని. చెస్ సార్, మైండ్ గేమ్ సార్. ఓ గ్రేట్. సార్ మిత్ర ఆడాలి ఒకసారి, అయితే చూద్దాం. నేను చూస్తాను తను ఆడుతుంటే. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఆ చెస్ చూస్తున్నప్పుడు ఆవిడకి టెన్షన్ ఉంటుందో లేదో మాకు టెన్షన్, మీరు షటిల్ ఆడుతుంటే మీకుంటుందో లేదో మాకు టెన్షన్, అలాగే తను బౌలింగ్ చేస్తుంటే వికెట్లు తీస్తాడో లేదో టెన్షన్, అలాగే మాకు సినిమా యాక్ట్ చేసిన తర్వాత హిట్ అవుతుందో లేదో టెన్షన్. ఓకే, విత్ ఆల్ దిస్ సో హ్యాపీ అండ్ యు ఆల్ ద 3 మేడ్ ఇండియా సో ప్రౌడ్. సో హారిక, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఈ కొత్త సంవత్సరం ఎప్పుడైనా ఇలాంటి షోస్కి వెళ్ళారా? లేదండి, ఫస్ట్ టైం. సో గ్రేట్ అండి. మీరు అసలు ఐ థింక్ అండర్ 9 యా అరౌండ్ వెన్ ఐ వాస్ 7 ఐ స్టార్టెడ్ చేసండి. ఎలాగ వాట్ వాస్ యువర్ ఇన్స్పిరేషన్ లైక్ చెస్ కి? ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్గా మా అక్క కోసం స్టార్ట్ చేశారు ఇంట్లో. మా డాడ్ అన్ని స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండేది, యూనివర్సిటీ లెవెల్లో ఆడేవాళ్ళు. సో అలానే మా అక్క కోసం స్టార్ట్ చేస్తే తనకే ఎందుకు నాకెందుకు నేర్పించట్లేదని వెనకాలండి అన్ని నేర్చుకుంటుండేదాన్ని మా అక్కకి జాయిన్ చేసిన అన్ని క్లాసెస్లో. అలానే చెస్ కూడా అందులో ఒకటి. అప్పుడే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు లైక్ వాళ్ళ అబ్బాయి ఆడుతుంటే అంకుల్ వాళ్ళు చెప్పారు, ఎందుకు టాలెంట్ ఉంది, లెట్స్ ట్రై ఇట్ అండ్ చెస్ అని చెప్పి. సో అలా నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను. అక్కడ ఐ పర్ఫార్మ్డ్ రియలీ వెల్, లైక్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో ఆ క్షణం ఛాంపియన్కి ఒక ట్రోఫీ ఇచ్చారు, రోలింగ్ ట్రోఫీ. అది చూసినాక ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ ఫ్రమ్ దేర్.
ఆ ట్రోఫీ గెలవాలన్న సో అక్కడి నుంచి మొదలయ్యి అప్ టు పద్మశ్రీ. ఆ ట్రోఫీ గెలవాలన్న కసితో స్టార్ట్ చేశాను. అండ్ అన్ఫార్చునేట్లీ నేను గెలిచినా కూడా ఆ రోలింగ్ ట్రోఫీ ఆపేశారు ఆ ఇయర్ నుంచి. ఓ సో ఇంకా అయ్యో ఇద్దరు గెలవలేదు కదా, నెక్స్ట్ ఇంకా పెద్ద కప్పు గెలవాలని చెప్పి అలా అలా నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఎన్ని కదా కంటిన్యూస్ గా కన్సిక్యూటివ్ 3 బ్రాంజ్ మెడల్స్ అనుకుంటా. యా అవునండి, వరల్డ్ ఛాంపియన్షిప్ లో త్రీ బ్రాంజ్ మెడల్స్ సో ఫార్. అలా ఇక్కడ 13 నేషనల్ మెడల్స్. 15 అండ్ ఐ థింక్ యూఆర్ టూ గుడ్ ఇన్ ఆల్ ది లైక్ డబుల్స్ గానీ సింగిల్స్ గానీ. Yeah. సో జోలా, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? అంటే మా ఫ్యామిలీలో నేనే ఐ వాజ్ లైక్ వెన్ ఐ వాజ్ బోర్న్ ఐ వాజ్ ద ఫస్ట్ చైల్డ్ అండి, లైక్ ఫస్ట్ గర్ల్ చైల్డ్. సో అందరూ మా కజిన్స్ అందరూ బాయ్స్ అందరూ. సో నేను పుట్టినప్పుడు ఇట్ వాజ్ లైక్ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ అవ్వలేదు. సో మై డాడ్ వాజ్ ఏంటి షాక్ అయ్యాడు. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద రియాక్షన్. ఓకే. So that's when he decided I'm going to put her in sports. That's when he decided. It was not for hobby, not for anything, but to take it up as profession. వావ్. So I started ante 4 years unnappudu nunchi I started. ఫస్ట్ నుంచి షెట్లేనా లేకపోతే యూ చేంజ్డ్ ఓవర్? I tried all sports, Andy. I started off with tennis. I played cricket. I played table tennis, volleyball, everything. Last lo, my mom introduced me to badminton at the age of 8, 9. Ante. Then it just got stuck with me. అండ్ సరే, గేమ్ స్టైల్ ఒకటైతే ఆవిడ ఆఫ్ కోర్ట్ షీఈ్ రెబల్. Rebel antaru, but I don't know. అంటే నేను ఐ సా యువర్ ఎమోషన్స్. No, I think నేను మాట్లాడేది I think it is normal. What should happen normally. నేను నా గురించి నేను మాట్లాడకపోతే వేరే వాళ్ళైతే మాట్లాడారు కదా. yes. So I have to speak up for myself. గ్రేట్ ఇన్స్పిరేషన్ మీరందరూ కూడా. అండ్ మధు, సో వాట్స్ హ్యాపెనింగ్? ఎస్, ఐఎమ్ డూయింగ్ ఒక హాట్స్టార్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్ నావి 2 రిలీజ్ కున్నాయి. So I'm just hoping this year it's going to be a good start. It will be. Yeah. All the best. Thank you so much. And final గా ఎందుకంటే నేను పెద్ద క్రికెట్ ఫ్యాన్ ని. Sir, first putting pressure on me, sir. Remember, your son played with me. Yes. Oh, I don't know. Yeah? Yeah. Under 19. Okay. They were like roommates in Vizag. Roommates, Vizag. So ఎప్పుడు ఆది చెప్తూ ఉంటాడు, he was so excited that you are coming for the show. No, amazing years. సో ఓజా, నాకు ఇంకోటి ఏంటంటే వెస్ట్ ఇండీస్ నాకు చాలా ఇష్టమైన టీం. నువ్వు వాళ్ళతో 10 వికెట్లు తీసేసావు. Sir, professional, sir. అదే నాకు ఎంత పిచ్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి. సో ఎలా ఉండింది ఆ 10 వికెట్స్ తీయడం? విచ్ వాస్ ద బెస్ట్ వికెట్ ఇన్ దట్? Best wicket, it was Chris Gayle, sir. Sir, ఎందుకంటే ఆడు ఛాలెంజ్ చేశాడు. అవునా? నేను చెప్పిన రెడ్ బాల్ క్రికెట్ వేరు, వైట్ బాల్ క్రికెట్ వేరే. ఛాలెంజ్ నాకు చాలా నచ్చుతుంది సార్. ఏమన్నాడని? కొడతాడని చెప్పాడు సార్. బయట కొడతాడు, స్టేడియం బయట. అందుకే సార్, ఇండియన్స్ కదా సార్. బేసిక్గా నువ్వు ఒరిస్సా కదా? born in Orissa, sir. ఒరియా మాట్లాడుతావు బానే? Yes, sir. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు హైదరాబాద్. Yes, sir. నీ తెలుగే బాగుందయ్యా. First of all, sir, please excuse me. I am not that fluent. I am very good with my driver, sir. I keep it to that. But for the first time, sir, me show lo వచ్చి తెలుగులో మాట్లాడుతున్నాను, sir. Same here. సో ఎప్పుడైనా వావ్ చూసారా ఈ షోని? టు బీ ఫ్రాంక్ సార్, యాక్చువల్గా స్పోర్ట్స్ అంటే లైక్ గేమ్ అనగానే ప్రిపేర్ అయి వస్తాం కదా, అలా నిన్నంతా కూర్చుని అన్ని ఎపిసోడ్స్ చూస్తా ఉన్నాను, ఎన్ని వీలైతే అన్ని. కానీ ఒక్కటి కూడా క్వశ్చన్ రిపీట్ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది వేస్ట్ అడిగిన. ఇప్పుడు చదువుకున్నట్టు క్వశ్చన్స్ ఏం రావట్లేదు, అన్ని డిఫరెంట్ గా అడుగుతున్నారని. సో అంటే వి హావ్ ఎ వెరీ గుడ్ టీమ్, ఎస్పెషల్లీ జనరల్ నాలెడ్జ్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని Oh my God. సెలెక్ట్ చేస్తారు. All the best. సో ఓకే, ఇదేం లేదు, ఆల్ ఫన్. సో ఇట్ విల్ బి 4 రౌండ్స్. తప్పుగా ఆన్సర్ ఇస్తే రీటేక్ మళ్ళీ. ఏం లేదు. ఫస్ట్ రౌండ్ మీ ఇద్దరు ఆడతారు. సో బేసిక్ గా మీరు ఆల్రెడీ చాలా స్టైలిష్ గా
ఆ 10 లక్షల క్యాష్ తీసుకుని వచ్చారు. అవును. సో ఇక్కడి నుంచి యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ మనీ. ఆహా. మీ అమౌంట్ మీరు కాపాడుకోవాలి. ఓకే. అది కాపాడుకోవాలి అంటే కరెక్ట్ ఆన్సర్లు చెప్పాలి. ఓ ఆన్సర్ చెప్పకపోతే ఇద్దరికి తెలియకపోతే ఒకళ్ళని తప్పు చెప్పేసి మిగతా షేర్ చేసుకోవచ్చు. ఆహా అవ్వా స్టార్ట్ అయింది మైండ్ గేమ్. I told you, sir. మీరు సినిమాలు బాగానే చూస్తారుగా. బాగా సార్. అండ్ ఐ థింక్ అగైన్ కొంచెం షీఈ్ ఆల్సో కనెక్టెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుసా? Oh. మన బాబీ డైరెక్టర్. మా అక్క వాళ్ళ హస్బెండ్ సార్, లైక్ మా బావే. ఐ డిడ్ అ వండర్ఫుల్ ఫిల్మ్ విత్ హిమ్. Yeah, Jai Love ఈ మధ్య Kusha. జై లవ్ కుష్ అని. యూఆర్ ఆల్సో ఫ్యామిలీ కిందే లెక్క. She's also part of film industry. జ్వాల కూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే. నో నో నో. గుండె జారి గల్లంత అయ్యిందే. First day, first show, Jagadamba Center. ఏ వెన్ రే. సో గెట్ రెడీ, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే పాప్కార్న్ రెడీ, బజర్ రెడీ, నేను రెడీ, స్టోరీ రెడీ, మీరు రెడీ. 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. నాన్న అక్కడి నుంచి మీరు ఫ్రెండ్స్ కదా అని అందించడాలు అవేం లేవు. నో టేకింగ్ హెల్ప్. సర్లేండి నేనే హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఎవరికి చేస్తున్నారో కూడా క్లారిటీగా చెప్పండి. Which people to win? అందరూ. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారా? లైక్ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారు అని, తర్వాత మహేష్ బాబు గారు. అండ్ హ్యూజ్ యువర్ ఫేవరెట్? వెంకటేష్, ప్రభాస్. తర్వాత మిమ్మల్ని తెరవరుతాను. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఓకే. ఇక్కడే పెట్టేసుకోండి. ఐఎమ్ రెడీ. హారిక ఎంత ప్రిపేర్డ్ గా ఉంది తెలుసా, ఇలా రెడీ. పల్స్ రేట్ చూసుకుంటా ఒకసారి. కట్ చేస్తే తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడే ఓ రాజమాత పెంచిన కొడుకే హీరో. తన సేనానితో దేశాటనకు బయలుదేరిన తనకు మార్గ మధ్యంలో సామంత రాజ్య యువరాణి అయిన హీరోయిన్తో తొలి చూపులోనే ప్రేమలో పడి అదే రాజ్యానికి వెళ్లి అమాయకంగా నటిస్తాడు. అనుకోకుండా ఎదురైన ఓ ప్రమాద సమయంలో హీరో తన శక్తి యుక్తులతో ఆ రాజ్యాన్ని కాపాడతాడు. కట్ చేస్తే తెలిసిపోయినట్టు ఇద్దరికి. యా. ఏంటి? బాహుబలి 2. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో శివగామిగా నటించింది ఎవరు? రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు. ఓకే గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఓ నో, ఐ డోంట్ నో. యా, కీరవాణి గారు. రైట్ ఆన్సర్. అంటే నాకు తెలీదు మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు తెలియవు. ఐ నో ద సాంగ్స్. కాదు, మిమ్మల్ని అన్నింటికి ఒకటే అడగాలేమో. అంటే హీరో హీరోయిన్ అంతే. సరే, హీరోకి సంబంధించి అడుగుతాను. ఈ సినిమాలో ఆ కొడుకు పాత్ర మహేంద్ర బాహుబలికి ఉన్న అనదర్ నేమ్, మరో పేరేమిటి? శివ. శివుడు. రైట్. ఏ గివ్ మనీ రే. యు స్టాప్ క్లాపింగ్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో ఏ రాజ్యానికి చెందినవాడు? మహేష్ మత్తి రా. వాట్? రైట్ ఆన్సర్. సో గేమ్ పాయింట్, ఫైనల్ క్వశ్చన్. ఇలాగే
ఎన్ని మ్యాచ్లు ఉంటారు? 5 సెటర్స్ కానీ 3 సెటర్స్? ఇంటర్నేషనల్ విన్స్ నాకు ఆల్మోస్ట్ 400 విన్స్ ఉన్నాయి, లైక్ ద మోస్ట్ ఫ్రమ్ అ డబుల్స్ ప్లేయర్. అమేజింగ్ అమేజింగ్. తమాషా ఏంటంటే ఇద్దరు చాలా గ్రేట్. ఏంటంటే నాకు ఒక్క పైసా ఇవ్వలేదు. అంతే, గుడ్. దట్ ఈస్ ట్రూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. మేమే తీసుకోవాలి. లాస్ట్ వన్. ఈ సినిమాలో సత్యరాజ్ పాత్ర పేరేమిటి? She just కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇదే కదా. 40,000. take ready. సరే 5 అయిపోయాయి. ఎవరైనా ట్రై చేస్తారో చూద్దాం. ఈ సినిమాలోని తప్పు చేశావు దేవసేన, ఆ తర్వాత డైలాగ్ చెప్పండి. ఆడవాళ్ళతో తప్పు చేస్తే నరకాల్సింది వేలు కాదు తల అని ఏదో ఉంటుంది. నువ్వు చెప్పే డైలాగ్ జ్వాల, నువ్వే చెప్పాలి. తెలుగు రాదు. తప్పు చేశావు దేవసేన. తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే, ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు. నరకాల్సింది వేళ్ళు కాదు తల. ఇప్పుడు చెప్పండి సీరియస్ గా. నేను సీరియస్ గానే చెప్పా. I was very serious. వెల్ డన్. సో బాహుబలి ఎన్నిసార్లు చూసుంటారు? Many times. No, sir is asking Bahubali, not Prabhas. No, Bahubali only. Cinema. Oh, Mahendra Bahubali, you mean? సో వెల్ డన్, వెల్ ప్లేడ్. మాకేం ఇవ్వకుండా మీరే పంచుకున్నారు. Thank you. సో ప్లీజ్ జ్వాల, ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ఒక 40,000 తగ్గింది. సో యూ కేమ్ టు 9,60,000. అండ్ హారిక 10,40,000. సో మీరు రెడీయా? Yes. క్యాష్ తీసుకుని వచ్చేయండి. ఓకే, కట్ చేస్తే సమాజంలో ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం నడుచుకోవాలనే నిజాయితీ గల లాయర్ హీరో. సమాజంలో మార్పు తేలేని తన అసమర్థతపై కలత చెంది ఆ తప్పు చేసేవారి వివరాలు ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. కట్ చేస్తే ఓ పోలీస్ అధికారి ఆ వెబ్సైట్లోని వ్యక్తుల వరుస హత్యలకు హీరోనే బాధ్యుడని విచారణ చేసి చిత్రహింసలు పెడతాడు. సో కట్ చేస్తే ఆ వరుస హత్యలకు గల కారణం హీరోలోని స్ప్లిట్ పర్సనాలిటీని గ్రహించి న్యాయస్థానం హీరోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని తీర్పు ఇస్తుంది. సో ఆ డిశ్చార్జ్ అయిపోయిన హీరో స్ప్లిట్ పర్సనాలిటీని కొనసాగించే సన్నివేశంతో కథ ముగుస్తుంది. జ్వాలకు తెలిసిపోయినట్టుంది. నాకు తెలీదు, డిస్కసింగ్. తెలిసిందా? స్ప్లిట్ పర్సనాలిటీ తెలిసిపోవాలి. అపరిచితుడు సార్. అందులో 3 పర్సనాలిటీస్ కదా. మీరు నేను అడిగే క్వశ్చన్లు చెప్పేస్తున్నారు అప్పుడే. విక్రమ్స్. అన్ని చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, రెడీ. ఇప్పుడు క్వశ్చన్స్. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎస్, శంకర్ గారు. శంకర్. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా. ఎప్పుడు డాన్సులు గిన్సులు గొడవలు లేవు. యు మేక్ బ్యాట్స్మెన్స్ టు డాన్స్. No, sir, we dance, but we keep it to ourselves, sir. We are bathroom dancers. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించారు? थोड़ा जोर से दबाओ अम्मा, जोर से. నాది. I press the buzzer, right? ఓకే అమ్మా, నువ్వే. Thank you. నువ్వేదో గొడవ పెట్టేటట్టు కాదు. సినిమాలో హీరోయిన్. సదా. No, హీరోయిన్ అమ్మా. no, I know. చెప్పు. Is it her only? No, he's just trying to play with me. సదా. ఇచ్చే 40,000.
కమాన్. ఈ సినిమాలో హీరో మొత్తం ఎన్ని పాత్రల్లో కనిపిస్తాడు? 3 సార్. 3 is the right answer. ప్లీజ్. సో క్వశ్చన్ నెంబర్ 4. ఈ చిత్రంలోని అపరిచితుడు క్యారెక్టర్ ఏ గ్రంథం ఆధారంగా తప్పు చేసిన వారికి శిక్షలు విధిస్తూ ఉంటాడు? లేదు నాకు తెలుసు. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3, టిక్ టిక్ 4. సార్ ఇది బౌన్సర్ సార్. నిజమేరా మేనలుడా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. లేదు నాకు తెలుసు. చెప్పకపోతే మాకు 40,000 వస్తుంది. ఓజా నువ్వు క్లూ ఇవ్వమ్మా. సార్ నాకు కూడా తెలియదు సార్. క్లూ కావాలి. నాకెవరు క్లూ ఇవ్వలే. చీటింగ్. నో క్లూ అలౌడ్. ఒక ఫేమస్ గ్రంథం. గరుడ పురాణం. ఓకే ఫైన్. రైట్ ఆన్సర్. ఏమండి ద బెస్ట్ పార్ట్ ఆయనే ఇచ్చాడు ఆన్సర్. Seriously, he helped me. Why did you help, Ray? We are sharing. Yeah, we'll share. Okay, you know what? But sir, I have to make sure this is not pre-demonetization money, sir. You know we will share. ఇచ్చావు 40 ఇచ్చావా? ఇవ్వలేదు. నాకే ఫైనల్ గా ఈ సినిమాలో అపరిచితుణ్ణి పట్టుకునే ఆ డిఎస్పి ప్రభాకర్ పాత్రలో ప్రకాష్ రాజ్. ఎస్ ప్రకాష్ రాజ్. Hey, not bad. I didn't know this. Huh? నేను కావాలనే బజర్ కొట్టలేదు తెలుసా. కాదు మాకు వచ్చిందేమో అనుకున్నా. మీరు బాగా ఆడారు, వీళ్ళు బాగా ఆడారు. వెల్ డన్. ద ఫస్ట్ క్యాప్ గివెన్ బై సచిన్. Yes, sir. Test cap, sir. అదే టెస్ట్ క్యాప్. The proud moment అన్నమాట sir. Getting test cap from someone like Sachin, sir. And that to becoming a test player. For a cricketer, being a test cricket is the biggest thing in life, sir. సో దట్ వాస్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ యూ. అలాగే ఆ పద్మశ్రీ తీసుకుంటున్నప్పుడు ఎవ్రీబడి థాట్ యూ కేమ్ ఫర్ సంబడీనా? నేను అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చాలా మంది పెద్దాళ్ళు ఉన్నారండి. అమ్మమ్మ ఏజ్ లైక్ తాత ఏజ్ లో వచ్చారు. వచ్చి లైక్ సోషలైజింగ్ ముందు ఉంటుంది కదా, నువ్వు ఎవరి కోసం వచ్చావమ్మా, మీ మమ్మీ డాడీ వాళ్ళ కోసమా, ఎవరి కోసం తీసుకోవటానికి వచ్చావు అన్నారండి. అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, నేను మేబీ ఇట్స్ నాట్ టూ లేట్ అని అనిపించింది. ఆ క్షణం ఐ ఫెల్ట్ సాటిస్ఫైడ్ దట్ మేబీ ఇట్ ఈస్ ఓకే టు గెట్ అని. అర్జున అవార్డు, సో 15 times నేషనల్ ఛాంపియన్. సో వాట్ మోర్ టు అచీవ్? ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఐ థింక్ డ్రీమ్స్ కూడా అలా మారుస్తూ ఉంటది, లైక్ మారుతూ ఉంటది. సారీ, ఐ బిల్ట్ హ్యూజ్ అకాడమీ ఆఫ్ మై ఓన్ and I'm very proud of it. And this is another, part of my dream that, because I'm very grateful whatever I am today, sports valla. తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ అగైన్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్. My family we made a decision completely owned by us. We didn't take any Wow. funding from anybody, and we made a 14-court badminton academy. Again, I don't want to restrict badminton ke restrict cheyalani anukotledu. So I want to also go for other sports like cricket and tennis and have a holistic development basically. Also with education. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. Thank you. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే, సో హారిక, ఎప్పుడైనా లక్ ఫేవర్ అయిందా మీకు? అయ్యుంటాయి, బట్ అవన్నీ ఎక్కువ గుర్తుంటాయి జనరల్ గా, హ్యూమన్ టెండెన్సీ. సో ఎక్కువ ఐ బిలీవ్ లక్ కన్నా నాది హార్డ్ వర్క్ తోనే వచ్చినాయి, ఎక్కువ ఉన్నాయి లక్ కన్నా. మీ ఫస్ట్ నెంబర్? నెంబర్ 1 సార్. 1 ప్లీజ్. వావ్!
ఓకే ప్రభాస్ ఇంకో చోట ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఐ విల్ గో విత్ 12 సార్. సో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్, అది బాహుబలి 1, ఇది బాహుబలి 1, 2. 12 ప్లీజ్. మీకు ఇష్టమైనది Okay. వచ్చింది. యా ఫైన్ సార్. మీ సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 6 సార్. 6 ప్లీజ్. వావ్, నౌ ఇట్స్ ఈజీ. 12 సార్. 12. నా చెస్ నన్ను గెలిపించింది సార్. భలేగా తగిలావే బంగారం. చెస్ మిమ్మల్ని వదలట్లేదు. యా 1 lakh ప్లీజ్. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు హారిక మీ అకౌంట్ లో 9,40,000. ఎక్కువ వేడితో చెక్ పెట్టేస్తుంటారు. నా ఫేవరెట్ పీస్ అయితే గుర్రం సార్. బట్ చెక్ మేట్ అనేది క్వీన్ లైక్ ఎనీథింగ్ ఎనీ పీస్ తో చేయొచ్చు, అది సిచ్యువేషన్ బట్టి ఒకటి అని ఉండదు. బట్ నా ఫేవరెట్ అయితే గుర్రం, ఎక్కువ ఎగురుతుంది కాబట్టి. ఓకే గుడ్. సో జ్వాల, ఎస్, అక్కడ ప్రభాస్ లేడు ఇప్పుడు 1 లో. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు ఉంటారు. వెంకటేష్ ఛాన్స్ ఉంది. ఓకే, సో వాట్స్ యువర్ ఫస్ట్ నెంబర్? 7. 7. ఎనీ రీజన్? I was born on 7th September. Even my son was born on 7th September. His son. ज्वाला 2 అని పెట్టుకో పేరు You like pets? I had a pug this year only he passed away. Ayyo. Old but very old. He lived. మా డాగ్ దాని బెడ్ పైన తప్ప అన్ని చోట్ల వెళ్ళి పడుకుంది. Sir, my mother and my wife, they like pet, and I am the pet, sir. Such a well-behaved pet. Do you sleep on your bed? తను ఇంకో చోట ఉంది అదే ఎక్స్ప్రెషన్ తో. 9. 9 ప్లీజ్. Oh, mummy. Oh shit. 1 lakh పోయింది అయితే. వచ్చింది, మాకు వచ్చింది. నాది పోయింది. ఓకే, మీ సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ ప్లీజ్. First. 1 ప్లీజ్. అయ్యయ్యో నితిన్. నితిన్, you better make me win some money. సరే, ఇంకో చోట ఉన్నాడు నితిన్, ఎక్కడున్నాడు? 8. 8 ప్లీజ్. కమ్ ఆన్ నితిన్. Better be there, Nitin. Sir, signature step. If you get నీ బదులు నేనే లేస్తా 1 lakh. No, నాకొద్దు. No, నేను 2 lakhs ఇస్తా. సాంగ్ ప్లే చేయండి. సరే, 1 lakh. 2 lakhs ఇస్తా. నో సాంగ్. ఓజారా డాన్స్ చేయి తనతో. No. ఇప్పుడు మేము బాత్రూమ్ సెటప్ చేయాలి. విత్ కర్టన్స్. కనపడాను కదా నేను. సో 1,00,000 మాకు వచ్చిన తర్వాత అక్కడ చెస్, ఇక్కడ నితిన్ 860. ఎస్, నితిన్ ఇస్ మై ఫ్రెండ్. ఎస్. సో మధు రెడీయా? Yes, ready. సో నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. నా ఫస్ట్ నంబర్ 3. 3 ప్లీజ్. స్టోరీ అడగలే నిన్ను. లేదేవి. అడుగుతాను.
పవన్. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. నేను ఆయనతో కలిసి వర్క్ కూడా చేశాను. సో ఇంకో చోట ఉన్నాడు పవన్ అదే లుక్ తో. 8. గో ఫర్ 8. యా 8 ప్లీజ్. ఐఫిల్ టవర్. 1 lakh పోయిందమ్మా, ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో ఎక్కువ పోవాలి. ఓకే నేను 10. ఎనీ రీజన్ ఫర్ ఇట్? 10. చెప్పు, స్టోరీ చెప్పు. స్టోరీ అంటే తను పుట్టిన 3 days కి కాబట్టి అబ్బా 10 ప్లీజ్. She is losing all the money. Yeah. 10 పైన ఉంది కాబట్టి 6కి వెళ్దాం. కొడతే కిక్ ఎక్కడికో వెళ్ళి పడుతుంది. అయితే 1. ఇలా కొట్టాడా? అయితే 4. Hey, Bhagwan. నువ్వు అన్ని నంబర్స్ చూసి ఓపెన్ ఆల్, ఓపెన్ ఇట్. సరే ఫైనల్ గా ఒక నెంబర్ కమాన్. ఓకే 1. అప్సెట్ అయ్యారు. మళ్ళీ ఏ వాట్ ఇస్ దిస్? 1 ప్లీజ్. She will lose money today. 2 lakhs. You're lucky. Don't say 2 that. lakhs పెట్టాలి. That's my face right now. సెకండ్ ఛాన్స్ అయిపోయిందా? థర్డ్ ఛాన్స్ ఉంది. 5. 5. Yeah. 5 ప్లీజ్. New picture. న్యూ పిక్చర్ You అయితే should lose money, Ray. Why, Ray? I'll have more than you. Okay, 3. 3 ప్లీజ్. ఓకే గుడ్. వాళ్ళిద్దరూ తథాస్తు అయింది. వాళ్ళు ఎక్కువ ఇవ్వాలన్నారు, ఎక్కువ ఇచ్చారు మాకు. You should lose all. క్రికెటర్ కాదా, క్రికెటర్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఎలాగో. అవసరం లేదు వాళ్ళకి డబ్బులు. నేను వినలే. క్రికెటర్ వాళ్ళు డబ్బులు ఓడిపోయాలని. 1,50,000 మాకు వచ్చిన తర్వాత మొదటి మీ అకౌంట్ లో 8,90,000. ఓకే ఓజా, నీ నెంబర్, ఫస్ట్ నెంబర్. 5 సార్. స్టోరీ చెప్పు. బర్త్డే. బర్త్డే 5 ప్లీజ్. లారా, బ్రైన్ చార్ల్స్ లారా. స్పిన్ బాగా ఆడతాడు కదా. మా అతను కూడా ఆడతాడు సార్ చాలా మంచిగా. ఓకే బ్రెయిన్ లారా ఇంకో చోటు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఓజా? కమాన్. 12 సార్. 12 ప్లీజ్. చాలా come on. లారా చిన్నప్పుడు. ఇప్పుడు సెకండ్ ఛాన్స్. సార్ 9. 9 ప్లీజ్. 5 and 9. 5. షో తర్వాత సార్. ఏం చెప్పావు? షో తర్వాత వచ్చేదా? అదే చెప్పినా కదా. సో 4,50,000 మాకు వచ్చింది. అట్ ద సేమ్ టైం 1,00,000 ఇచ్చిన తర్వాత ఓజా 8,60,000. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి అమ్మ స్టిల్ హారిక లీడింగ్. థర్డ్ రౌండ్ ఆల్రెడీ రూల్స్ చెప్పేశాను. వాళ్ళిద్దరూ చాలా సీరియస్ గా డిస్కస్ ఏదో వెళ్ళిపోయారు. నువ్వెంత నేనెంత, ఎంత గెలుస్తున్నావు అని. సో హారిక రెడీయా? రెడీ సార్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. ఒకసారి అనండి లక 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 మీ స్టైల్లో. లక 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 లక. లక 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 లక. ఇమోషన్స్. तुम्हारा इमोशन देखते हो मैं अभी. క్వశ్చన్ నెంబర్ 1. రీసెంట్ గా ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకం రాసిన ప్రముఖ మాజీ అగ్రరాజ్యాధినేత ఎవరు? ఒబామా. ఒబామా ఇస్ ద రైట్ ఆన్సర్. బారక్ ఒబామా. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2.
వెరీ టఫ్ వన్, కరెక్ట్ గా వినండి. ప్రముఖ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఐపీఎల్లో ఆటగాళ్లకు ఇవ్వబడే పర్పుల్ క్యాప్ ఏ సీజన్ లో అందుకున్నాడు? ఒక్క హింట్. హైయెస్ట్ వికెట్ టేకర్. 2010. ఇప్పుడు ఎన్నో సీజన్ అది? అయితే 2009. చెప్పిందా నేను చెప్పిందా లేదా? 2009. 10 9 9 సార్. కరెక్ట్ ఆన్సర్. అయ్యో కన్ఫ్యూజ్ చేస్తున్నారే. వెరీ గుడ్. ఫైనల్ గా సార్ ఎన్ని ఆప్షన్స్ ఇస్తారు సార్? షీఈ్ లీడింగ్. సారీ. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 3. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ఏది? ఇది బాగా తెలుసు సార్. రంగదే. సినిమాలు బానే ఉంది, నాలెడ్జ్. అదొక్కటే ఉంది సార్. రంగదే. అండ్ ఫైనల్ గా సోషల్ నెట్వర్క్ అయిన ఇన్స్టాగ్రామ్ ని కొనుగోలు చేసిన మరో దిగ్గజ సోషల్ నెట్వర్క్ ఏది? ఫేస్బుక్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. యూ టు గెస్. నో బట్ ఐ రెడ్ ఇట్, కానీ క్లారిటీ ఇలా అడుగుతుంటే డౌట్ వచ్చింది. సో 2012 లో $1 బిలియన్ ఇన్స్టాగ్రామ్ ను కొనుగోలు చేసింది. అలాగే మరో సోషల్ నెట్వర్క్ అయిన వాట్సాప్ ను కూడా 2014 లో 19 బిలియన్స్ కి. ఫేస్బుక్. గుడ్ ఆన్సర్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పిసి శ్రీరామ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ గారు, రంగ్దే. అండ్ ప్రముఖ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ ఏ సీజన్ లో అందుకున్నాడు? ఎస్, సీజన్ 3 2010. సో 3వ సీజన్ లో డెక్కన్ చార్జర్స్ బౌలర్ అయిన ఓజా ఈ పర్పుల్ క్యాప్ ను అందుకున్నారు. తొలి స్పిన్నర్ గా చరిత్రకెక్కాడు. ఆ సీజన్ లో 16 మ్యాచ్లకి మొత్తం 21 వికెట్స్. సారీ, నాకు అంత నాలెడ్జ్ లేదు. పుట్ 4 lakhs అక్కడ పో. ఓకే. బారక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు నవంబర్ 2020 మొదటి ప్రచురణలో 3.4 మిలియన్ పుస్తకాలు అతి తక్కువ సమయంలో అమ్ముడుపోయాయి. సో గుడ్. 3 చెప్పేశారు. సో మాకు 75,000 ప్లీజ్. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత 8,65,000. ఓకే జ్వాల అను లక 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 లక. లక లక లక. క్వశ్చన్ నెంబర్ 1. ఢిల్లీలోని ఎర్రకోట నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? వైల్డ్ గెస్ 50 years మేబీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. అబ్బా ఇది ఈజీగా చెప్పేస్తారు. ఏమో బ్యాడ్మింటన్ ఆటలో వాడే ఫెదర్ షటిల్ కాక్ లో ఎన్ని ఫెదర్స్ ఉంటాయి? 16. చాలా మందికి ఇప్పటికీ బ్యాట్ సైజ్ తెలీదు, బాల్ Yeah. వెయిట్ తెలీదు. yes. చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి చాలా మందికి. బట్ దే ప్లే. చాలా మందికి బ్యాడ్మింటన్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా తెలీదు. ఇట్ వాజ్ ఇన్ అవర్ కంట్రీ ఓన్లీ, పూణే. బట్ మెనీ పీపుల్ డోంట్ నో దాట్. యాక్చువల్ చెస్ కూడా ఇండియాలోనే. ఎక్కడి నుంచో ఉంది మనకి. యా. సో 16. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. వాడు వీడు సినిమాలో మీరే నవ్వకండి, సీరియస్గా ఉండండి మీరు. నటి మధుశాలిని ఏ హీరోకి జంటగా నటించారు? కన్ఫ్యూజ్ అవ్వకండి, అందులో చాలా వాట్ మంది. ఇఫ్ ఐ డోంట్ నో దిస్ ఆన్సర్? కొడతావా నన్ను? నేను వాట్సాప్ లో బ్లాక్ చేస్తా. వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ వీ హ్యావ్. సార్ నా హింట్ అయితే నాకు హింట్ ఇస్తే ఒప్పుకోలేదు సార్. ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసుకుంటారు మనతో బ్రో. ఆర్యన్. ఆర్య రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ చేస్తోంది. Thank you. ఓకే. ఫైనల్ గా రెయిన్బో ఆఫ్ ద నేషన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? రెయిన్బో ఆఫ్ ద నేషనా? అయ్యయ్యో పోయినాయి డబ్బులు. గాన్. ఓకే. ఈ కంట్రీలో రకరకాల కల్చర్స్, ఆ రకరకాల స్కిన్ కలర్స్ ఉండడంతో ఆ ఆర్క్ బిషప్ డెస్మండ్ టూటు అనే వ్యక్తి రెయిన్బో ఆఫ్ ద నేషన్ అని ఈ దేశాన్ని 1994లో సంబోధించారు. ఇది క్లూ.
ఇంగ్లాండా? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా is going to see. ఓకే, లైక్ యూ సెడ్, మరో హీరో విశాలు, దర్శకుడు బాల, హవన్ ఇవన్ డబ్బింగు వాడు వీడు. అండ్ బ్యాడ్మింటన్ ఆటలో వాడే ఫెదర్ షటిల్ కాక్ లో 16. 16. ఇదేంటంటే ఈ షటిల్ కాక్ ని బర్డ్ ఆర్ బర్డీ అని కూడా పిలుస్తారట. అవును. దీన్ని తయారీలో వినియోగించే ఫెదర్స్ ని గూస్ అండ్ డక్స్ నుంచి సేకరిస్తారు. ప్రతి రెక్క నుంచి సేకరించే కొన్ని ఈకల్లో కేవలం 6 ఈకలను మాత్రమే ఈ షటిల్ కాక్ తయారీలో వినియోగిస్తారు. 16. ఇది ఢిల్లీలోని ఎర్రకోట నిర్మించడానికి 50 years అన్నారు, 10 years. 10 years. ఇది 1638లో మొదలుపెట్టి 1648 క్రీస్తు శకం సో పూర్తి చేశారు మొఘల్ చక్రవర్తి షాజహాన్. సో 150 మీకు, 150 మాకు. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత జ్వాల ఇప్పుడు మీ అకౌంట్ లో 7,10,000. రెడీ మధుశాలిని? Oh my God. yes అనండి ఒకసారి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఎవరెస్ట్ శిఖరాన్ని టిబెటన్లు కోమోలుంగ్మా అని పిలుస్తారు. కోమోలుంగ్మా ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని. మరి నేపాలీలు ఏమని పిలుస్తారు? నేను ట్రై కూడా చేయను, అటెంప్ట్ కూడా చేయను. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ఇప్పటి వరకు ఎన్ని ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ మెడల్స్ ని సాధించారు? 3. అరే చూసేసిందా? 3 బ్రాంజ్. ఇందాక చెప్పింది కూడా కదా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. అబ్బో, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ప్రారంభంలో ద క్లేర్స్, CLARES, ద క్లేర్స్ అన్న పేరుతో పిలవబడ్డ ప్రముఖ సినీ పురస్కారాలు ఏవి? అవార్డ్స్. ఐ థింక్ ఇట్స్ ఫిల్మ్ ఫేర్. అదే ఉంటది. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా 4వ క్వశ్చన్. పాండవుల్లో నకులునికి ద్రౌపది కాకుండా ఎంతమంది భార్యలున్నారు? అందరికీ ద్రౌపది అనుకుంటారు. అంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్క లాక్డౌన్ లో మీరు చూడలే మహాభారత్? నేను చూసా, మహాభారత్ చూసా. ఇంకొకళ్ళు ఉండొచ్చేమో, బికాస్ హీ వాజ్ వెరీ డివోటెడ్. సో అబ్బా, ఏదో ఒకటి ఫైనల్ ఒక ఆన్సర్. ద్రౌపది కాకుండా ఒక 4-5 ఉంటది అనుకుంటా. 1. ద వైల్డ్ గెస్ ఏంటి? ఆబ్వియస్లీ అడ్డిమార్ గుడి. ఆమె పేరు కరేణుమతి. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, వాడి పేరు నిరమిత్ర. రైట్ ఆన్సర్. ఒక్కరే రైట్ ఆన్సర్. సో లైక్ యూ సెడ్, ఫిల్మ్ ఫేర్ ఇది యాక్చువల్గా 1954 నుంచి ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతోంది. సో ప్రముఖ పత్రిక ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్రిటిక్ అయిన క్లేర్ మెండోంకా పేరు ఆధారంగా ఆ పేరును సూచించారు. ద్రోణవల్లి హారిక 2012 బ్రాంజు, 15 బ్రాంజు, 17 బ్రాంజు. ఫ్యూచర్ లో వి వాంట్ గోల్డ్. అదే సార్ నా హోప్ కూడా. ఎవరెస్ట్ ఇది ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం, హిమాలయాలో ఉంది. దీని ఎత్తు 8,848 మీటర్స్. బ్రిటిష్ అధికారి పేరు మీద ఈ పేరు వచ్చింది. ఆయన పేరు సర్ జార్జ్ ఎవరెస్ట్, కానీ నేపాలీలు దాన్ని సాగర్ మాత అని పిలుస్తారు. ఓకే, ఓన్లీ 75,000 మాకు. Honey is the best, honey is the best. Aatakaina paatakaina. Honey is the best. ఓకే గుడ్. 75,000 మాకు వచ్చిన తర్వాత మధుశాలిని ఇప్పుడు మీ అకౌంట్ లో 8,15,000. ఓకే బ్రదర్, రెడీయా? రెడీ సార్. నీ చేతిలో ఉంది. ఏంటంత క్వైట్ గా అయిపోయావు? ఇందాక నుంచి తెగ కౌంటర్లు స్టామినా అయిపోయింది. మాకు నుంచోడం అలవాట్లేదు కదా, మేము ఎప్పుడు ఎగురుతూనే ఉంటాం. నుంచోవాలంటే అబ్బా నుంచోవాలా, బ్యాక్ పెయిన్, చైర్ పెట్టండి. నీ స్టైల్లో లక లక లక. I'm getting into the character, please. ఓ షిట్, నా ఫోన్ కావాలి, నా ఫోన్. Laga 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 laga. Laga 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 laga.
మీరందరూ ఒకవేళ లైక్ యూ సెడ్ ప్రభాస్ అండ్ వెంకటేష్ కదా, తను బ్రహ్మానందం అండ్ ఆలీ అట. సో ఓ స్వీట్. అందుకనే హ్యూమర్ తెలుస్తుంది. Yeah. కలిసా బ్రహ్మానందం ఎప్పుడైనా? కలిసాను సార్. ఆలీ కలవలేదు సార్. ఈసారి విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్. 100% షూర్ సార్. మసాజ్ డైలాగ్, శాండ్విచ్ మసాజ్. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఎవ్రీ ఇయర్ 50 రకాల జాతీయ క్రీడలు, నేషనల్ గేమ్స్, గ్రామీణ క్రీడలు పోటీలు నిర్వహించే క్రీడా సంబర గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? విచ్ స్టేట్? కేరళ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. బ్యాడ్మింటన్ లో గుత్తా జ్వాల ఏ హ్యాండ్ కు ప్రసిద్ధి? జస్ట్ లైక్ మీ సార్, లెఫ్ట్ హ్యాండర్. సో లెఫ్ట్ హ్యాండ్. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా రైట్ హ్యాండ్ తో బౌలింగ్? ప్రాపర్ లెఫ్ట్ హ్యాండర్ సార్. దట్స్ వై వి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న సలార్ ఆ చిత్రానికి దర్శకుడు ఎవరు? డైరెక్టర్? ప్రశాంత్ సార్. రైట్ ఆన్సర్. హీస్ ద డైరెక్టర్ KGF. కేజీఎఫ్ ఆల్సో. అండ్ ఫైనల్ గా ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది? NH44 సార్. NH44. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 3745 కిలోమీటర్లు పొడవున్న లాంగెస్ట్ నేషనల్ హైవే NH44 is the right answer. థ్యాంక్స్ సార్, ఇంత కష్టమైన క్వశ్చన్ నన్ను అడగడం. That is a good one. ప్రశాంత్ నీల్, KGF. Yes. ఇదేంటి ఇందులో చిన్న మాకు వచ్చింది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? 4 హ్యాండ్ సర్వీసెస్ ఉపయోగించే అతి కొద్ది మంది ఆటగాళ్లలో ఈమె కూడా ఒకరు. యాజ్ ఏ టాప్ 10 వరల్డ్ లో ఐఎమ్ ది ఓన్లీ వన్ సర్వ్ ఫోర్ హ్యాండ్. అందరూ బ్యాక్ హ్యాండ్ సర్వ్ చేస్తారు. తక్కువ అది? అసలు లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ రాజర్ ఫెడరర్ బ్యాక్ హ్యాండ్. కరెక్ట్, సింగిల్ హ్యాండెడ్. సింగిల్ హ్యాండెడ్ బ్యాక్. సేమ్ థింగ్. ఓకే, ఇది ఎనీ ఐడియా? జాతీయ క్రీడలు గ్రామీణ క్రీడలకైనా? No, I didn't know. పంజాబ్. పంజాబ్. సో కీలారాయ్ పూర్ గ్రామం 1933 నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఈ పోటీలు నిర్వహించే ఆనవాయితుంది. Correct. గిల్లీ దాండా నుంచి వాలీబాల్ వరకు 10 లక్షల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. Very ఇట్స్ ఇన్ nice. పంజాబ్. ఓకే, వెల్ డన్ ఓజా. సో ఓన్లీ 75,000. He's playing for me. సో ఇప్పుడు మాకు ఇచ్చిన తర్వాత 75,000, 7,85,000. నాదే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అక్కడ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎపిసోడ్ గెలిచినట్టు. ఓకే, సో రెడీ, ఆల్ ద బెస్ట్. బొమ్మాలి ఈస్ వెయిటింగ్. ద ఫైనల్ రౌండ్ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదల. సో స్టార్ట్ చేద్దాం. రెడీయా? మీరు వచ్చేయండి మంజుకి. డోర్స్ ఓపెన్. అది ఎలా సరిపోతుంది సార్? వెళ్ళిపోతారు. ఓకే, బొమ్మాలి, మ్యూజిక్. You broke మచ్ it. బెటర్ సార్, ఏం పర్లేదు. ఇది నాకే కష్టం. మంది గుండెలో నా చిన్నప్పుడు క్లాస్ లో ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయ్యాం అనే బాధ కంటే పక్కోడు పాస్ అయ్యాడు వాళ్ళకి ఎంత సంతోషంగా It's okay. బట్ మనకన్నా యాక్చువల్గా ఐ థింక్ ఇలాంటిది ఫస్ట్ టైం ప్లే ఆడుతున్నారు అనుకుంటా. అసలు చిన్నప్పటి నుంచి ఆటలాడిందే ఇప్పుడు.
మాక్సిమం ఓన్లీ హ్యాండ్ దగ్గరే మిస్ అయింది, యా మిగతా అంతా పర్ఫెక్ట్ ఇట్ వాస్. ఈవెన్ యువర్ హ్యాండ్ కూడా వెళ్ళిపోయింది. పడలేదు సార్, అంతవరకు హ్యాపీ. ఓకే 3 లక్షలు మాకు ఇప్పుడు. ఇప్పుడు 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 565 వచ్చండి. ఓకే డోర్స్ ఓపెన్. ఏంటి ఇదేంటి అంటే కాదు, 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 దిస్ కాదు. ఇస్ చీటింగ్ ఇది. అరే ఇదేంటి అలా ఉన్నారు. మ్యూజిక్. దిస్ ఇస్ టూ మచ్. సో వాజ్ ఎక్స్పీరియన్స్. టెన్షన్ అయిపోయింది. అవునా? అంటే ఇది సంథింగ్ న్యూ ఈ పాస్చర్. సో జ్వాలాని భయపెట్టిన టెన్షన్ పెట్టిన బొమ్మాలి. వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే 3 లక్షలు. సో ఇప్పుడు 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత పోయినాయి. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరందరూ విత్ ఆల్ ఫన్ పార్టిసిపేట్ చేయడమే ఏ కిక్. సో 4,10,000. మధు నేను ఇది ఆడకుండా స్కిప్ చేయొచ్చా? ఇప్పుడు గేమే వాళ్ళకి ఒక విధంగా ప్రాప్స్ అయిపోయింది. నీకు ఇప్పుడు మరి బొమ్మాలి ఏ మూడ్ లో ఉందో, ఏమి ఇస్తుందో వచ్చే చెప్తా. డోర్స్ ఓపెన్. ఏందబ్బా ఇది? వాట్ ఇస్ దట్? ఏ స్నేక్ డాన్స్ ఏమో. ఈజీగా ఉంది. యు బికమ్ అ స్నేక్. అది కాదు, ఓ దిగు స్నేక్ నేనా కాదు మార్గో. చూడండి స్పెషల్ ప్రాపర్టీ. మ్యూజిక్. You made it! జ్వాల అదిగో నీకుండా. నా మిగిలిపోయిన డబ్బులు దీంట్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తా. మొత్తం ఇన్ని ఎపిసోడ్స్ లో 10 మంది ఎంతో గెలిచుంటారు. ఆ 10 మందిలో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు. మీరు ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలిచారు, ఎన్ని గెలిచారు, నేను ఇది గెలిచాను. Yes, బొమ్మాలి గెలిచారు. ఓకే మధు, ఇప్పుడు ఫైనల్ గా 8,15,000. బట్ ఓజా he should have that experience. చూడాలి ఆ ఎక్స్పీరియన్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్. ఓకే డోర్స్ ఓపెన్. అబ్బో ఏదో ఒకసారి పోస్ట్. ఓకే రెడీ మ్యూజిక్. పవర్ ఆఫ్ ఓజా. పవర్ సార్.
సో ఓజా 3 lakhs ఇచ్చావా? అంటే మేము అందరం స్పోర్ట్స్ మధుశాల్ షీ షుడ్ నాట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లే అని సరే గెలిపించాంలేండి. టీమ్ వర్క్ సార్, టీమ్ వర్క్. So sweet of you. I like it, guys. ఓజా 3 లక్షలు ఇచ్చిన తర్వాత 485. 8,15,000తో ఎపిసోడ్ విన్నర్ మధుశాలిని. This is a private party. సో ఫ్రెండ్స్, క్రికెట్లో మొకటం లేని మహారాజు, ద గాడ్ ఆఫ్ క్రికెట్, క్రీడా లోకానికి గర్వ కారణమైన మన భారత రత్న సచిన్ తెండూల్కర్ కి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో 4 పార్టిసిపెంట్స్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.